పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినం దేవుని వాక్యమును వినొచ్చిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం మనకు మరొక నూతనమైన దినాన్ని అనుగ్రహించింది. గడిచిన దినములన్నీ కూడా ప్రభు తన కృప రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి ఆయన రెక్కల చాటున మనకు ఆశ్రయమును కలుగజేసి ప్రభు ఈ కృపను, ప్రభు దయను మనకు చూపిస్తూ ఈ నూతనమైన దినములు కూడా, ఈ దినము కూడా ఆయన దయను, ఆయన ప్రేమను మనం రుచి చూచి మనం తెలుసుకున్నట్టుకు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఒకసారి చేతులెత్తి దేవుని కృప కొరకు, ఆయన కనికరము కొరకు, ప్రభు మన ఎడల చూపుతున్న వాత్సల్యము కొరకు దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించే భాగ్యం మన ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యాకోబు పత్రిక, యాకోబు పుస్తకము 1వ అధ్యాయము 12వ వచనమును మనం బైబిల్ గ్రంథంలో చూచినప్పుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడే, ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అనే లేఖన భాగంలో మనం చదువుతున్నాం. దేవునామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడుతున్నటువంటి ఆ లేఖన భాగమును మనము గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము కదా, శోధనను సహించుకునేటువంటి వారు ధన్యులు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును అతడు సంపాదించుకుంటాడు. అనగా దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచిన మేలులను, సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములను, దేవుడు వారికి వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దానం యొక్క ఫలమును వారు పొందుకొనగలుగుతారనే లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని మనం పొందుకొనగలుగుతాం. ఇప్పుడు మనకు దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకొనగలుగుతాం. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానములను, ఆ యొక్క ఫలం, వాగ్దానం యొక్క నెరవేర్పుని ఎప్పుడు మనం చూడగలుగుతామని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అనగా శోధనకు సహించిన వారులుగా మనం ఉన్నప్పుడు మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన కొరకు సిద్ధపరిచినటువంటి, ప్రభు తనకిచ్చిన వాగ్దానమును అతడు స్వతంత్రించుకొనగలుగుతాడని మనము చూస్తున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా, మన యొక్క జీవితములలో కూడా ఎప్పుడైతే శోధనలను, శ్రమలను చూచి మనం అధైర్యపడక, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానముల యందు మనం నిరీక్షించి, దేవుడు మనకిచ్చినటువంటి మాటల యందు విశ్వాసం ఉంచి, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానముల యందు విశ్వాసం ఉంచి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మకస్తుడని, మనకు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పకుండా మనకిచ్చిన మాటను నెరవేర్చే దేవుడని మనం ఎప్పుడైతే మనం నమ్మగలుగుతామో ప్రభు దగ్గర మనం కృపను పొందుకొనగలుగుతాం. ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములను మనం పొందుకొనగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మార్లు మనకి ఆత్మీయ జీవితాల్లో శోధనలను చూచి, శ్రమలను చూచి మనం అధైర్యపడేటువంటి వారముగా కనబడుతుంటాం. శోధనలను చూచి వెనుకడుగు వేసేటువంటి వారముగా కనబడుతుంటాం. అపవాది తీసుకుని వచ్చేటువంటి ఆ శోధనలలో కావచ్చు, లేకపోతే దేవుడు మనల్ని పరీక్షించినటువంటి ఆ సమయంలో కావచ్చు, మనం వెనుకడుగు వేస్తుంటాం, నిరాశపడుతుంటాం. ఈ శోధనలు నాకే ఎందుకు ఇలాగున, ఇటువంటి శ్రమలు నాకే ఎందుకు, ఇటువంటి శోధనలు ఎందుకు, నన్నే దేవుడు ఇటువంటి శ్రమల మార్గము గుండా నడిపిస్తున్నాడు అన్నట్లుగా అనేక మార్లు దేవుని మీదనే మనము తిరుగుబాటు చేయ వారలముగా, దేవుని మీద సనుగుకొన వారలముగా, దేవుని మీద అవిశ్వాసమును కనపరచు వారలముగా, దేవుడిచ్చిన వాగ్దానములను నమ్మలేనటువంటి వారలముగా, ఒకవేళ ఈ వాగ్దానము జరగదేమో, దేవుడు నాకు ఇచ్చిన ఈ మాట నెరవేరదేమో అని అనుకునేటట్లుగా మనం వెనుకడుగు వేస్తూ ఉంటాం. అనేక మార్లు దేవుని మీదనే అవిశ్వాసం వచ్చేటువంటి వారలముగా మనము కనబడుతుంటాం. అయితే బైబిల్ గ్రంథం మనకి రోజున సెలవిస్తున్నది, ఎప్పుడైతే శోధన చూచి మనం అధైర్యపడక, శ్రమను చూచి మనం అధైర్యపడక, ఆ శోధనను సహించి ఆ శోధనలో నిలచు వారలముగా,
ఎప్పుడైతే మనము కనబడతామో, మన విశ్వాసం నా విధముగా బలముగా ఎప్పుడైతే మనము కాపాడుకొనగలుగుతామో, ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములను మనం పొందుకొనగలుగుతాం. శోధనకు నిలిచిన వాడై ప్రభు తన ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అని మనము చదువుకున్నాం. ఎప్పుడైతే శోధనలు నిలచి వారముగా మనము కనబడతామో, అవిశ్వాసము చూపక, దేవుని మీద సనుగు కొనక, దేవుని యొక్క మాట యందు సందేహపడక, దేవుని యొక్క బలమునందు మన విశ్వాసం ఉంచి, దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడినప్పుడట దేవుడు నీకు వాగ్దానము చేసిన వాగ్దాన ఫలం, దేవుడు తన్ను ప్రేమించే వారికి చేసిన వాగ్దానమును వారు సంపాదించుకొనగలుగుతారని మనం చూస్తున్నాం. అనేక మార్లు మనము శోధనలను చూచి మనం అధైర్యపడుతుంటాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఇక ఇది నెరవేరదేమో అని అనుకునేటట్లుగా మనం ఉంటూ ఉంటాం. ఇక ఈ శోధనలో, ఇక ఈ శ్రమలో నేను విడుదల పొందలేనేమో అని మనం అనుకునే వారిగా మనం ఉంటూ ఉంటాం. శోధనలను చూచినప్పుడు, శ్రమలను చూచినప్పుడు అధైర్యపడదు. నాకెందుకు ఇటువంటి శ్రమలు, నాకెందుకు ఇటువంటి శోధన, ఇంకెప్పుడు అని దేవుని మీదనే మనము సనుగుకునేటువంటి వారముగా, ఆయన బలమునందు అవిశ్వాసం ఉంచుతూ, ఆయన బలమునందు సందేహపడే వారముగా మనం ఉంటూ ఉంటాం. ప్రియులారా, అటువంటి వారముగా మనం ఉన్నట్లయితే ప్రభు మన కొరకు సిద్ధపరిచిన మేలు, ప్రభు మన కొరకు దాచించిన దీవెనలను మనము కోల్పోయే వారముగా ఉంటాం. శోధనలో నిలిచిన వారముగా మన విశ్వాసం ఉండాలట. శోధనను సహించే విధముగా మన విశ్వాసం ఉండాలట. అటువంటి విశ్వాసమును మనము కలిగి ఉండి మనం ప్రార్థించి ఆయనను మాత్రము మనము నమ్మినప్పుడు, ప్రభు అంటున్నారు కదా, నమ్మిక మాత్రం ఉంచుము అని ప్రభు అంటున్నాడు. నమ్మిక మాత్రం ఉంచుము అని ప్రభు లేఖన భాగంలో సెలవిచ్చారు. అటువంటి నమ్మకం, అటువంటి విశ్వాసమును ఈ రోజుల్లో, ఈ చివరి దినాల్లో ప్రభు మనకు అనుగ్రహించి, శోధనలను, శ్రమల్లోను, ఇబ్బందుల్లోను, ఇరుకుల్లోను ఆయన మీద విశ్వాసం ఉంచి శోధనలను జయించి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన కృపలను సంపాదించుకున్నట్టుకు తగిన భాగ్యం, తగిన విశ్వాసమును, తగిన కృపను ప్రభు ఈ రోజుల్లో మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్న ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన నీ వాక్యముల కొరకు నీకు స్తోత్రముల. పరిశుద్ధుడ, శోధనకు నిలచు వారముగా మేము ఉండాలని, శోధనలను సహించే వారముగా మేము ఉండాలని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. శోధనకు నిలిచిన వారముగా మేము ఉన్నప్పుడు నీవు ప్రభు, నీవు ప్రేమించిన వారి కొరకు నీవు సిద్ధపరిచిన మేలు, నీ వాగ్దానము చేసినటువంటి దీవెనలను, ఆశీర్వాదములను మేము పొందుకొనగలుగుతామని మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా నీ మీద సందేహపడక, నీ మీద అవిశ్వాసం మేము ఉంచక, శోధనలను చూచి, శ్రమలను చూచి, కష్టములను చూచి వెనుకడుగు మేము వేయక, నీవు ఉన్నావని, నీవు మాట ఇచ్చి ఉన్నావని, మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు అని ప్రభు నీ ఇందు నమ్మికించుటకు మాకు సహాయం అనుగ్రహించండి. అటు కృపతో, అటువంటి విశ్వాసంతో మా హృదయాలను నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ కృపల చేత, నీ దయ చేత నింపమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసంలో వెనుకడుగు వేయక, శోధనలను చూచి అధైర్యపడక, శోధనలలో నిలిచి ఆ శోధనలలో జయము పొందే కృపను మాకు అనుగ్రహించి మీ నిత్య రాకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఈ దినమంతా నీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచి, పాపం మీదను, లోకం మీదను, అపవాది మీదను మీరు మాకు జయమునిచ్చి కృపాక్షేమములను మా వెంట ఉంచి మా జీవిత కాలం నీ మీద విశ్వాసం ఉంచుతూ నీ మార్గములను నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకుని నామ తండ్రి. ఆమేన్.